ఆలగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్సు డ్రైవర్ మహమ్మద్ పై కడప జిల్లాలో దాడి జరగడంతో ఆర్టీసీ డిపోల నందు డ్రైవర్లు నిరసన కార్యక్రమాన్ని బుధవారం తెలియజేశారు. కడప జిల్లా దువ్వూరు వద్ద ఆర్టీసీ హెయిర్ బస్సు డ్రైవర్ మహమ్మద్ పై ప్రయాణికులు దాడి చేసి మంగళవారం గాయపరిచారు. దీంతో నంద్యాల జిల్లా పరిధిలోని పలు ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. డ్రైవర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. డ్రైవర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. డ్రైవర్ పై దాడి చేసిన వారిని బస్ డ్రైవర్లు మెరుపు సమ్మె చేపట్టడంతో ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిపివేయడం విమర్శలకు దారితీసింది. స్కూళ్లకు కళాశాలలకు వెళ్తున్న సమయంలో బస్సులు నిలిపివేయడం వల్ల విద్యార్థులు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణికులు ప్రయాణించడంతో నిలవడానికి స్థలం లేక కష్టాలు పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బస్ డ్రైవర్లు, సిఐటియు నాయకులు నాగరాజు, లక్ష్మణ్, వెంకట్లింగం పలువురు పాల్గొన్నారు. బస్సు ఆపకపోతే ప్రయాణికులు కంప్లైంట్ అంటున్నారు. బస్సులు ఆపకపోతే ప్రయాణికులు దాడులు చేస్తూ ఉన్నారు. మరి రక్షణ ఎక్కడ ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా హైర్ బస్సు డ్రైవర్లందరూ మాకు రక్షణ కావాలి, మాకు దాడి చేసిన వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. అట్లే బస్సు డ్రైవర్ల మీద లేదా ఆర్టీసీ ఉద్యోగుల మీద ఏవైనా దాడులు జరిగితే వారికి పైన ఎటువంటి కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయని చెప్పి ఒక గమనిక, హెచ్చరిక స్టిక్కర్లు కూడా ప్రతి బస్సులో పేస్ట్ చేయాలా. అదేవిధంగా ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో నందు హెయిర్ బస్సు డ్రైవర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పైన కూడా వ్యక్తులు ఉండాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా బస్సు ఆపాలని చెప్పి డ్రైవర్ను నిర్మాణంగా మాట్లాడితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నాము, నీవు కూర్చున్నా కదా బస్సులు ఎక్కువ మంది అని చెప్పినా కూడా ఆ డ్రైవర్ పైన ఆ వ్యక్తి తలకాయ కొట్టి అతన్ని నిర్మాణంగా దాడి చేశాడు. ఆ దూరంలో ఎవరైతే డ్రైవర్ పైన నిర్మాణంగా చేసి తన తలకాయ కొట్టాడో ఆ వ్యక్తిని తప్పకుండా పోలీసులు అరెస్ట్ చేయాలి. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.